ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము. మనము బాలకాండంలో ఉన్నాము. ఈరోజు కపిలుని క్రోధాగ్నిలో సగరుని కుమారులు భస్మమగుట అనే అధ్యయనం చూస్తున్నాము. సర్గము అంటారు దీన్ని. ఈ భూమండలము అంతయు సర్వశక్తిమంతుడైన ఆ మహావిష్ణు దేవునిది. ఆయన కపిల మహర్షిగా అవతరించి నిరంతరము ఈ భూభారంను మోయిచున్నాడు. ఆయన కోపాగ్నికి ఈ సగర కుమారులు భస్మము అయ్యెదరు. భూమండలము ఈ విధముగా త్రవ్వబడునని అల్పాయుష్కులైన సగరపుత్రులు నశింతునని ఏనాడో నిర్ణయింపబడినది. బ్రహ్మదేవుని యొక్క ఈ అభయ వచనములను విని 33 మంది దేవతలు అంటే అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, 2 అశ్విని దేవతలు, గంధర్వులు మొదలగు వారు మిక్కిలి సంతసించిన వారై తమ తమ స్థానాలకు వెళ్ళిపోయినారు. మహాబల సంపన్నులైన సగరపుత్రులు భూమిని ఇట్లు త్రవ్వుచూ ఉండగా వారి వినాశమునకు సూచకముగా పిడుగుపాటు వంటి ఒక మహాధ్వని ఉద్భవించెను. వారందరూ భూమిని అంతయు త్రవ్వి ప్రదక్షిణ మొనర్చి తండ్రి కడకు వెళ్ళి ఆయనతో ఇట్లు పలికిరి: సమస్త భూమండలమును గాలించిదిమి. బలవంతులైన దేవ దానవ రాక్షసులను, పిశాచములను, నాగులను, కిన్నరులను మట్టు పెట్టితిమి. అయితే యజ్ఞ అశ్వమును గాని దానిని అపహరించిన వాణిని గాని కనుగొనలేక పోయినాము. బాగుగా ఆలోచించి మా కర్తవ్యను తెలపండి, మీకు పుణ్యముండును. ఓ రఘునందన, సగర మహారాజు తన పుత్రుల మాటలను విని వారు రిక్త హస్తములతో వచ్చినందుకు కుపితుడై ఇట్లు పలికెను: మరలా భూమిని త్రవ్వండి, మీకు శుభము అవుగాక. ఈ భూమండలమును భేదించి అశ్వమును దానిని అపహరించిన వారిని పట్టుకొని కృతార్థులై తిరిగి రండి. మహాత్ముడైన సగరుని మాటలను విని అతని 60,000 మంది పుత్రులు పాతాళ లోకమునకు పరుగులు తీసినారు. అటు త్రవ్వుచు వారు భూతలమును మోయిచున్న పర్వత ప్రమాణంలో ఉన్న విరూపాక్షమన పేరుగల దిగ్గజమును చూచినారు. ఓ రఘునందన, పర్వతములతో వనములతో విలసిల్లుచున్న సమస్త భూభారమును విరూపాక్షమను ఆ మహా గజము తన శిరస్సుపై మోయిచుండెను. పర్వకాలములయందు అప్పుడప్పుడు ఆ మహాగజము అలసట తీర్చుకొనుటకై తలను కదిలించినప్పుడు భూమి కంపించును. ఓ రామ, వారు ఆ మహా దిగ్గజమునకు ప్రదక్షిణ మొనర్చి పూజించిరి. పిదప వారు భూమిని ఛేదించుకొనుచుచు రసాతలమునకు బయలుదేరినారు. పూర్వ దిశను త్రవ్విన పిమ్మట వారు దక్షిణ దిశను భేదించిరి. దక్షిణ దిశ అందు వారు ఒక మహాగజమును దర్శించినారు. పర్వత ప్రమాణమున మహాశరీరము గల మహాపద్మము అను దిగ్గజము దక్షిణ భూభారమును మోయిచుండగా దాని మహాస్వరూపమును చూసి వారు విస్మయమును పొందినారు. ఆ దిగ్గజమునకు ప్రదక్షిణ మొనర్చి మహాత్ముడైన సగరుని యొక్క 60,000 మంది పుత్రులు పశ్చిమ దిశను భేదించినారు. పశ్చిమ దిశ యందు భూభారమును వహించుచున్న మనసము అను పర్వత ప్రమాణ శరీరము గల మహాదిగ్గజమును ఆ మహాబలశాలురు చూచినారు. ఆ మనస మహాగజమునకు ప్రదక్షిణము చేసి కుశలం అడిగి భూమిని తవ్వుచు ఉత్తర దిశకు చేరినారు. ఓ రఘురామ, ఉత్తర దిశ యందు మంచువలే తెల్లనైన భద్రము అనే పేరుగల దిగ్గజము తన బలమైన శరీరంతో ఈ భూభారంను మోయిచుండగా వారు దానిని చూచినారు. ఆ 60,000 మంది రాజకుమారులు దానిని స్పృశించి ప్రదక్షిణం ఆచరించినారు. భూమిని త్రవ్వినారు. పిమ్మట ఆ సగర కుమారులు ప్రసిద్ధమైన ఈశాన్య దిశకు పయనించిరి. రోషావేశములతో భూమిని త్రవ్వినారు. మిక్కిలి వేగగమనులు, మహాబలశాలురు, మహాకాయులు అయిన రాకుమారులు సనాతుడు మహావిష్ణువు యొక్క అవతారమైన కపిల మహర్షిని చూచినారు. ఓ రఘునందన, మహాత్ముడైన కపిలుని సమీపమున చరించుచున్న గుర్రమును చూచి ఆ రాకుమారులందరూ ఎంతయో సంతోషపడినారు. ఆ కపిలుడే యజ్ఞాశ్వమును అపహరించి ఉండునని భావించిరి. క్రోధంతో గ్రుడ్లు రుముచు గడ్డపారలను, నాగళ్లను, వివిధ వృక్షములను, శిలలను పట్టుకొని ఆగుమని పలుకుచు క్రోధావేశములతో ఆ కపిలుని మీదికి పరుగులు తీసినారు. ఓ దుర్మార్గుడా, ఇది మా యజ్ఞ అశ్వము, దీనినే నీవు అపహరించి తెచ్చితివి. ఇక్కడికి వచ్చిన మేమందరము సగరపుత్రమని ఎరుంగుమని పలికినారు. ఓ రఘురామ, వారి దురుసు మాటలు విని కపిలుడు అప్పుడు
మహారోష ఆవేశంతో ఊంకరించెను. ఓ కాకుత్స, మిక్కిలి మహిమానితుడైన కపిలుని యొక్క ఓంకారమునకు సగర కుమారులందరూ భస్మైపోయినారు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. తర్వాతి భాగంలో అంశుమంతుడు ఆ యజ్ఞాశ్వాన్ని తీసుకొని వస్తాడు. ఆ సర్గాన్ని చూద్దాము. చాలా శక్తివంతమైనది.